నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లడ్డు ప్రసాదం కల్తీ వాస్తవమని సిట్ సంస్థ నిర్ధారించిన జగన్ వక్రబుద్ధి వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయి. ఎమ్మెల్సీ ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా. శ్రీ సీతారాముల కళ్యాణం. దొంగలు బాబోయ్ దొంగలు, రాత్రివేళ దొంగతనాలతో బెంబేలెత్తుతున్న ప్రజలు. వైసీపీ ప్రభుత్వంలో తిరుపతి లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగినట్లు సిట్ విచారణ బృందం స్పష్టం చేసిన బ్రతుకంతా కల్తీమయమైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ నైజాన్ని ఇప్పటికీ మార్చుకోలేదని, లడ్డు కల్తీలో కొవ్వు లేదని చేసే వ్యాఖ్యలు కొవ్వు పట్టు చేసే వ్యాఖ్యలని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ వైకుంఠపురం శుద్ధీకరణ కార్యక్రమంలో పేర్కొన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా గత వైసీపీ ప్రభుత్వంలో తిరుపతి లడ్డు ప్రసాదం తయారీలో చెలరేగిన వివాదంపై సిట్ విచారణ బృందం లడ్డు ప్రసాదం తయారీలో కల్తీ జరిగిందని నిర్ధారించింది. ఈ క్రమంలో గురువారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి ఆలయాల శుద్ధీకరణలో భాగంగా గురువారం ఎమ్మెల్సీ ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో తెనాలి వైకుంఠపురం ఆలయాన్ని పసుపు నీళ్లతో శుద్ధీకరించారు. టీడీపీ మహిళా శ్రేణులు ఆలయ ప్రధాన ద్వారం వద్ద మెట్లను శుద్ధి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ సిట్ అధికారులు లడ్డు ప్రసాదం తయారీలో కల్తీ జరిగిందని నిర్ధారించాలని చెప్తూ మాజీ ముఖ్యమంత్రి జగన్ మాట్లాడే మాటలు కొవ్వు పట్టిన తీరుగా ఉన్నాయన్నారు. పంచభూతాలను దోచేసిన జగన్ విధానమే ఓ కల్తీ అన్నారు. సరిదిద్దుకోవాలని ఘోరం చేసి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి నామం పెట్టాలని చూసినా ఆ స్వామి జగన్ కు పంగనామాలు పెట్టారని, ఇప్పటికీ ఆ బుద్ధి వక్రంగానే ఉందన్నారు. అధికారంలో ఉండగా పరదాలు కట్టుకుని తిరిగిన జగన్ ఇప్పుడు ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. శవాలపైన పేరాలు ఏర్కొనే కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపించారు. భిన్నత్వంలో ఏకత్వం అనుసరించే భారతీయ సమాజంలో విభేదాలు పెంచి ఏదో సాధించాలనే విధానం జగన్ విడనాడాలని అన్నారు. తప్పు ఒప్పుకొని పక్కకు వెళ్లటం మానవతా లక్షణాలు ఉన్నవారు చేస్తారని, క్రూరమైన ఆలోచనలతో జగన్ బుద్ధి అరాచకం వైపుకే వెళ్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు మహమ్మద్ కుదూస్, జొన్నాదుల మహేష్, రావి చిన్ని, కోగంటి రోహిత్, పర్చూరి రమ్య, గుమ్మడి భావన, కౌన్సిలర్ దివి, అనిత, జట్టి రేణుక, పార్టీలోని వివిధ స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దాదాపు 60 లక్షల నేతిని పలహారంలో కల్తీ చేసి కలపటం అనేది ఇంతకంటే శవాల మీద పైసలు ఏరుకుంటాం అంటే ఒక సామెతగా మనం భావించేవాళ్ళం. దానికంటే ఘోరమైనటువంటి మహా అపరాధం ఎవరైనా చేస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మహా అపరాధం ఇంకెవరు కూడా చేసి ఉంటారని చెప్పి మనం ఈ సందర్భంలో గమనించాల్సినటువంటి అంశం. కొవ్వు పట్టిన మనిషి ఏ రకంగా మాట్లాడతాడో ఆ రకంగా మాట్లాడటం అనేది మనం ఇవాళ చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ముందు ఏంటంటే వైఎస్ కాదు, కల్తీ జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే అసలు దేంట్లో కల్తీ లేదు. అసలు నీ విధానంలో ప్రతి అంశంలో అడుగడుగున అణువున కల్తీ. మద్యపానాన్ని కల్తీ చేసి దాదాపు కొన్ని వేల మంది చనిపోయి కొన్ని లక్షల మంది వ్యాధిగ్రస్తులైనటువంటి సంఘటన మన రాష్ట్రంలో తెలిసినటువంటి అంశం. ఆఖరికి పరీక్షా పేపర్లు ప్రతిభకి పట్టం కట్టాల్సిన వాళ్ళ పారదర్శకంగా 77 సంవత్సరాల తర్వాత ఒక ఉద్యోగం రావాలంటే చదువుకున్న వాడికి లేకపోతే చదువులో ప్రతిభ ఉన్నవాడికి ఉద్యోగం వచ్చే పరిస్థితి ఉంటే అలాంటి వాటిల్లో కూడా నీ ఇంట్లో పని వాళ్ళ చేత పేపర్లు దిద్దిచ్చి, క్లీనర్ల చేత, డ్రైవర్ల చేత పేపర్లు దిద్దిచ్చి వాళ్ళ ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత నీది. రాక్షస వంశంలో పుట్టినాడు నువ్వు. హత్య రాజకీయాలతో ప్రారంభమైనటువంటి రాజకీయ జీవితం ఎందుకంటే ఏం ఆలోచిస్తుంది? ఆధ్యాత్మికత అంటే ఏంటి, దేవుడు అంటే ఏంటి, ఏ రకంగా మనం ఆ దేవుణ్ణి ఆరాధిస్తాం, ఆ పలహారాన్ని ఏ రకంగా మనం భావిస్తాం, స్వయంగా ఆ దేవుడు దైవత్వంతో కూడినటువంటి ఆ పలహారాన్ని స్వీకరించేటప్పుడు ఎంత మానసికంగా ఒక మనిషి దాన్ని స్వీకరిస్తాడో తెలిసి కూడా తెలిసి తెలియనట్లు, లేకపోతే అది తెలిసినా కూడా ఇది మనకు సంబంధించిన అంశం కాదు, మతాచారాలని భిన్నత్వంలో కూడినటువంటి ఏకత్వం కలిగినటువంటి ఈ భారతదేశంలో ఎన్ని గుళ్ళు నాశనం చేసావు, ఎన్ని విగ్రహాలని చేతులు ఇరగొట్టి కాళ్ళు ఇరగొట్టి ఎంత కుయుక్తితో కుట్రలు పడినావు. చివరికి నీ ధనదాహం, నీ అవినీతి దేవుడి దగ్గర కూడా రాజీ పడ, నువ్వు అంత గొప్పవాడి నువ్వు. అలాంటి ద్రోహం చేసినటువంటి ఈ పరిస్థితిలో ప్రతి ఆలయంలో ఈరోజున సంప్రోషణం జరగాల్సినటువంటి అవసరం. దేవునికి వరం ఇచ్చింది ఏంటంటే
ఆయనకి నువ్వు నామం పెడదామని చూస్తే నామం పెట్టినటువంటి కలియుగ దేవుడు ఏడుకొండలవాడు వెంకటేశ్వర స్వామి అని చెప్పి మనం చేస్తాం. దేవుడి దగ్గర ఏ రకంగా భంగపాటు కలిగిద్దో చూపించినటువంటి ఘనత ఆ దేవునికే దక్కిందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేయాల్సిన అవసరం. కరెక్ట్గా 11 పంగనామాలు ఎట్టుంటాయి అట్ట పెట్టినటువంటి వచ్చినటువంటి నీకు అర్థం కాలేదేమో. అప్పుడైనా సరే నేను తప్పు చేశానని చెప్పి బోర్లుగా పడుకుంటాం అనుకున్నాను. నేను సాష్టాంగంగా ఎక్కడైతే ఉన్నా అక్కడే దేవుడు ఉన్నాడని చెప్పి పడుకుంటాం అనుకున్నాను. నేను నీలో మార్పు లేదు, ఎందుకంటే నీలో మానవత్వం లేదు. నువ్వు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే స్థితి, పింక్ డైమండ్ గురించి మాట్లాడావు. ఎక్కడిదా పింక్ డైమండ్? ఎవరి గురించి ఎవరు మాట్లాడరే? మీరు గతంలో 5 ఏళ్ళు పాలనలో ఉన్నారు. పింక్ డైమండ్ లేదు అని చెప్పి మళ్ళీ మీరు ఎట్లా వేశారు? ఆ రోజున పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఉంది తీసుకెళ్ళిపోయాడు అని చెప్పినటువంటి మీరు 5 ఏళ్లలో పింక్ డైమండ్ లేదని ఎట్లా చెప్పారు? పరకాన్ మనీలో ఆ డబ్బులు ఎత్తుకుపోయారు. పరదాలు కట్టుకొని తిరిగినాడు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఇవాళ చాలా స్వేచ్ఛగా పరదాలు లేకుండా వస్తున్నావు. దేనికి? అప్పుడు ఎందుకు వచ్చావు? ఇప్పుడు అంటే అప్పుడు ఏమైనా ప్రశ్నలు వేస్తారని భయపడ్డా? ఇప్పుడు ప్రజలకి భయపడి వాళ్ళేదో ప్రజలను రెచ్చగొట్టడానికి ఏమి రెచ్చగొడతావు నువ్వు? పేద రైతు కూలీల కోసం నాటి యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం యథాతథంగా అమలు చేయాలని కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెనాలి మున్సిపల్ కార్యాలయం ఎదుట గల మహాత్మా గాంధీ విగ్రహం వద్ద వామపక్ష పార్టీలతో కలిసి గురువారం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం మాట్లాడుతూ నాటి యూపీఏ ప్రభుత్వంలో గ్రామీణ ప్రాంత రైతు కూలీలకు ఒక హక్కుగా ఉపాధి హామీ పథకం అమలు చేసిందని అన్నారు. యూపీఏ పరిపాలనలో వామపక్షాల భాగస్వామ్యంలో అనేక మంచి పనులు జరిగాయని అన్నారు. కూలీల హక్కు ఉపాధి హామీ పథకం అని అన్నారు. నేడు ఎన్డీఏ ప్రభుత్వం ఉపాధి హామీ పథకం పేరు మార్పు చేయడంతో పాటు పథకానికి తూట్లు పొడిచిందని విమర్శించారు. ఇది గ్రామీణ వ్యవస్థను నాశనం చేసే కుట్రని అన్నారు. మార్చి వరకు పాత చట్టం అమల్లో ఉంటుందని, నష్టమేమిటో ఇప్పుడు తెలియదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడుతూ నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉపాధి హామీ పథకం అమలు చేసిన తీరును వివరించారు. నేటి ఎన్డీఏ ప్రభుత్వం ఉపాధి హామీ పథకం పేరును మార్చడం విరమించుకోవాలని అన్నారు. నిధుల విషయంలో 60-40 విధాన చట్టాన్ని నీరుగార్చడమే అవుతుందని అన్నారు. సిఐటియు నాయకులు కేబీ ప్రసాద్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టే పనుల వివరాలను తెలియజేశారు. అందుకు భిన్నంగా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడుస్తుందని అన్నారు. మార్పు చేసిన పథకం చట్టం అమలు కాకుండా రైతు ఉద్యమాల ద్వారా అడ్డుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, వామపక్ష పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ ప్రత్యేకమైనటువంటి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి చట్టంలో ఉన్నటువంటి హక్కు ఏమిటంటే ప్రతి కూలివాడు నాకు పని కావాలి అని చెప్పిన వెంటనే గ్రామ సభకు వెళితే 15 రోజుల్లో పని ఇవ్వాలి. అది ఒక హక్కు. ఆ పని కూడా గ్రామ సభ, గ్రామం యొక్క గ్రామ అధికారాల్లో పార్ట్. ఆ పని చేసే సమయంలో వారికి, ఆ కూలీలకు, ఎవరైనా గర్భిణీ స్త్రీలు ఉంటే వారికి, అంగవైకల్యం ఉన్న వారికి కూడా హక్కు. ఇవన్నీ కూడా తీసివేసి ఇప్పుడు కేవలం కేంద్రం నిర్ణయిస్తుందట ఏ గ్రామంలో ఏ పని జరగాలో. విపరీతం. రెండవది 125 రోజులని చెప్తున్నారు కదా. పాత చట్టంలో 100 రోజులు గ్యారంటీగా ఉంటే చంద్రబాబు నాయుడు గారి పాలనలో కేవలం 62-52 రోజులకే పరిమితమైంది. 100 రోజులు గ్యారంటీగా ఈ వర్క్ ఇవ్వాలి అని 100% కేంద్రం డబ్బులతో ఉన్నప్పుడే వారు 52-55 దినాల కన్నా సంవత్సరానికి పెంచలా. 125 రోజులు ఇస్తాము అనే దానికి నమ్మకం లేదు. కాబట్టి వారు చెప్పేదంతా కూడా చాలా కబుర్లు. 60% ఇస్తామన్నారు, 40% రాష్ట్రం ఎక్కడి నుంచి వస్తుంది? వీరు గుడ్డిగా మోడీ గారి బానిసలాగా ఇక్కడున్నటువంటి ప్రభుత్వాలు పనిచేశాయి. తెలుగుదేశం వారు ఓటు వేశారు. కనీసం మా మీద భారం తగ్గించండి అని నోరు తెరిచి అడిగేటువంటి ధైర్యం కూడా లేనటువంటి ఎంపీలు మరి తెలుగుదేశం, అదేవిధంగా జగన్ ఎంపీ పార్టీల వారు కూడా సపోర్ట్ చేశారు బిల్లు. ఇది కేవలం మొత్తం గ్రామీణ వ్యవస్థను నాశనం చేసేటువంటి ప్రక్రియ. మహాత్మా గాంధీ గారి పేరుతో ఉన్నటువంటి చట్టాన్ని మళ్ళీ తీసుకొని రావాలి. వీరు చేసినటువంటి విబిజీ రామ్జీ అనేటువంటి చట్టాన్ని వెనక్కి తీసుకోవాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు, అనేకమైనటువంటి ప్రజా సంఘాలు కూడా ఏకకంఠంతో మొత్తం భారతదేశంలో
నిరసనలు తెలుపుతూ ఉన్నారు. నేను కూడా జిల్లా పరిషత్ మెంబర్గా ఉండేవాడు వేమూరు నుంచి ఈ చట్టం వచ్చినప్పుడు. ముఖ్యంగా పంట కాలాలు తోమేవాళ్ళం, చెరువులు చిన్న చిన్న చెరువులు తోమేవాళ్ళం, రోడ్లు ఉండే కచ్చా రోడ్లు జిల్లా పరిస్థితుల్లో మేము శాంక్షన్ చేసి 60% కూలీ 40% మెటీరియల్ కింద ఇచ్చేవాళ్ళం. 100% సెంట్రల్ గవర్నమెంట్ భరించేది. అసలు ఎక్కువగా జిల్లా పరిషత్తులో కానీ మండలాలకు కానీ పంచాయతీలకు కానీ పనులు జరిగాయి, దీని ద్వారా జరిగాయి. అలాంటి దాన్ని ఇప్పుడు నిర్వీర్యం చేసి స్టేట్ గవర్నమెంట్ 40% పెట్టాలని కండిషన్ పెట్టారు. తద్వారా ఏమవుతుందంటే సెంట్రల్ గవర్నమెంట్ 100% తప్పించుకుంది. పేరుకు 100 నుంచి 125 రోజులని పెట్టారు. కానీ అసలు గ్రామ సభల్లో ఇంతకుముందు గ్రామ సభల్లో ఈ పని కావాలని పంచాయతీ సర్పంచ్ అని రాసేవాడు. ఆ పంచాయతీ సర్పంచ్కి అనుకూలంగా ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ ఇచ్చేవాళ్ళు. అలాగే అక్కడ అసిస్టెంట్ చేస్తానికి కొంతమంది వాళ్ళకు కూడా జీతాలు ఇచ్చేవాళ్ళు. ఇలాంటివన్నీ తీసేసి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి కాకలమూలో ఏం జరగాలో లేకపోతే అంగల కుదురులో ఏం జరగాలో వాళ్ళకేం తెలుసు, వాళ్ళు చెప్పినయే జరగాలని చెప్పారు. పైకి మాత్రం మేము 125 రోజులు ఇచ్చామని చెప్తున్నారు. కానీ ఈ చట్టాన్ని అంతా నీరుగార్చారు. తర్వాత దీనివల్ల ఇంతకుముందు 50 రూపాయలను కూలీ తర్వాత 100, 80, 100, 120, 200 అలా పెంచుకుపోవటం వల్ల ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ముఠా కూలీలు కానీ వాళ్ళు కానీ రోజుకి 700 నుంచి 1000 రూపాయల దాకా తీసుకుంటున్నారు. ఈ ఘనత పూర్తిగా ఉపాధి హామీ పథకం ఉందని చెప్పి మనం చేస్తున్నాం. వికసిత్ భారత్ గ్యారంటీ, రామ్ అంటే రోజ్గార్, ఆజీవిక మిషన్ గ్రామీణ్. అసలు ఈ మాటలకు అర్థాలు కూడా చాలామంది తెలియదు. మొత్తం హిందీ తీసుకొచ్చి పెట్టేసేయటమే. ఆ రకంగా ఒక రకంగా ఏంటంటే ముఖ్యంగా నార్త్ ఇండియాది ప్రాబల్యం, హిందీని రుద్దటం, ఇలాంటివన్నీ కనబడకుండా తర్వాత కాంగ్రెస్ పార్టీ చరిత్ర రూపుమాపటం, ఇలాంటివన్నీ మోడీ గారు చేసే భాగంలో ఏకంగా జాతిపిత ఈ దేశాన్ని స్వాతంత్రం తెచ్చిపెట్టినటువంటి మహాత్మా గాంధీ పేరును కూడా తీసేయాలని చెప్పేసి చేసేటువంటి కుట్రని చెబుతూ బాపూజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం సాధించాలంటే గ్రామీణ ప్రాంత ప్రజలు వలసలు పోకుండా సంవత్సరానికి 100 రోజులు పని కల్పించటం. ఈ చట్టంలో మరో కీలకమైన అంశం ఏంటంటే ప్రొవైడింగ్ ఆఫ్ డ్యూరబుల్ అసెట్స్, నాణ్యత గల శాశ్వత వనరులు గ్రామాలకి అందజేయాలా ఈ చట్టం ద్వారా. దాని ద్వారా బీడు భూములు, మెరక పల్లాలు ఉండే భూములు, పిచ్చి చెట్లు ఉండేటువంటి భూములు, రాయి రప్ప ఉండేటువంటి భూముల్ని సదును చేసుకోవటం, సాగులోకి తీసుకురావటం, రూరల్ కనెక్టివిటీ, వ్యవసాయానికి సంబంధించినటువంటి ఉత్పత్తుల్ని మార్కెట్లోకి తీసుకెళ్ళడానికి అవసరమైన రూరల్ కనెక్టివిటీ. మూడవది గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా శ్మశానాలు ఏర్పాటు చేయటం, శ్మశానాలకి చుట్టూ ప్రహరీ గోడలు కట్టడం, తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో మురుగునీటి వసతి, ప్రభుత్వ కార్యాలయాలు, మొత్తం ఇవన్నీ ఏర్పాటు చేయటం కోసం తెచ్చినటువంటి చట్టం ఇది. ఏ పేదలకైతే ఉపయోగపడిందో ఆ పేదలను నోరు కొట్టడం కోసమే ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. అందుకనే వామపక్షాలు మేము ఈ చట్టాన్ని గ్రామీణ ఉపాధి చట్టం తిరిగి పునరుద్ధరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి చర్యలు ఉన్నాయో అవన్నీ ప్రజలకి వ్యతిరేకంగా జరుగుతున్నాయిగా నేను తెలియజేసుకుంటున్నాను. ఏదైతే చట్టాన్ని తీసుకొచ్చారో ఆ చట్టాన్ని వెంటనే నిలుపుదల చేయాలని చెప్పి, మహాత్మా గాంధీ ఉపాధి హక్కు చట్టాన్ని మళ్ళీ పునః ప్రారంభించాలని చెప్పి, ఏదైతే ఉపాధి హామీ కూలీలకి ఇంతకుముందు ఉన్నటువంటి స్వేచ్ఛ, వారికి ఉన్నటువంటి హక్కులను ఆ యొక్క చట్టం ద్వారా కాపాడేటట్టుగా ఆ చట్టంలో కేంద్రీకరించారని చెప్పి నేను ఈ యొక్క మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. అట్లనే రాష్ట్ర ప్రభుత్వాలు వారి యొక్క సొంత పనులను చేసుకుంటానికి మాత్రమే కేంద్రంతో పొత్తు పెట్టుకొని, మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆనాడు వాళ్ళకి సపోర్ట్ ఇచ్చారు, ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ ఇచ్చారు. అసలు ఎవరు ప్రతిపక్షంలో ఉన్నారో ఎవరు అధికార పక్షంలో ఉన్నారో ఏమీ తెలియనటువంటి అస్తవ్యస్త పరిస్థితికి తీసుకొచ్చినటువంటి రాజకీయాలు మనం చూస్తున్నాం గత 10 సంవత్సరాల నుంచి. అంటే అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నాయకుల మీద కేసులు పెట్టి వారి అందరినీ కేంద్ర ప్రభుత్వం చేతుల్లో గుప్పెట్లో పెట్టుకొని వాళ్ళు ఆడిస్తున్నటువంటి కీలుబొమ్మల్లాగా తయారైనటువంటి ఇప్పుడున్నటువంటి రాష్ట్ర నాయకులను చూస్తే చాలా సిగ్గు వేస్తుంది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భక్తులను అలరించిన శ్రీ సీతారాముల కళ్యాణం కన్నుల పండుగ నిర్వహించారు. స్థానిక షరాఫ్ బజార్లోని శ్రీ సువర్చల సమేత శ్రీ పంచము ఆంజనేయ స్వామి దేవస్థానంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం శ్రీ సీతారామ కళ్యాణం, సాయంత్రం శ్రీ తిరుచి వాహన సేవ పట్టణ పురవీధుల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో హరిప్రసాద్ మాట్లాడుతూ 28వ తేదీ ప్రారంభమైన స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 3వ తేదీ వరకు జరుగుతాయని తెలిపారు. 7 రోజుల పాటు జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించే అవకాశం వినియోగించుకోవాలన్నారు.
ఆలయ వంశపారపర్య అర్చకులు రొంపిచెర్ల శ్రీనివాసమూర్తి, కిరణ్ కుమార్లు మాట్లాడుతూ మహిమాన్వితమైన పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాలకు భక్తులు తరలిరావాలని పేర్కొన్నారు. వైఖానస ఆగమోక్తంగా జరిగే ఉత్సవాల్లో 31వ తేదీ రాత్రి శ్రీ సువర్చల హనుమత్ కళ్యాణం, ఫిబ్రవరి 1వ తేదీ రాత్రి రథోత్సవం, 2వ తేదీ ఉదయం శ్రీచక్ర స్నానం, పూర్ణాహుతి, 3వ తేదీ పుష్పోత్సవం, 4వ తేదీ తిరుప్పవాడ సేవా కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృంద సభ్యులు అన్నమాచార్య కీర్తనలు ఆలపించారు. కార్యక్రమంలో భాగవతుల నిఖిల్ శాండిల్య, ప్రవచనకర్త కేవి కోటేశ్వరరావు, గుడివాడ బాలకృష్ణ, మూర్తి వెంకటేశ్వరరావు, పలువురు స్థానికులు, విశేష సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. శిలా సమేత పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం షరఫ్ బజార్ నందు 28వ తారీఖు నుంచి 3వ తారీఖు వరకు జరుగు వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఈ రోజున సీతారాముల వాళ్ళ కళ్యాణం జరిగింది. ఈ కళ్యాణమును మా అర్చక స్వామి అయిన శ్రీనివాసమూర్తి గారు, వారి కుమారులు కిరణ్ గారు, సురేష్ గారు మరియు యాజ్ఞిక స్వామి మారుతి గారు ఘనంగా నిర్వహించున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ ధన్యవాదాలు. జయ శ్రీరామ్. తెనాలి పట్టణంలో ఎంతో చారిత్రాత్మక ఆలయంగా విరాజిస్తున్నటువంటి శ్రీ సూచనాసంలో పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో గత రాత్రి నుండి స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వైగాన సాగముక్తంగా పాంచానిక దీక్షలు జరిగే ఉత్సవాల్లో భాగంగా రెండో రోజున ఈ రోజున ఉదయం స్వామివారికి విశేష పూజాది కార్యక్రమం నిర్వహించుకుని సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించడం జరిగింది. ఆలయ దేవాలయ ధర్మాలయ శాఖ కార్యనిర్వహణాధికారి హరిప్రసాద్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఉత్సవాల్లో ప్రతిరోజు విశేషంగా పూజాది కార్యక్రమాలతో పాటు విశేష ఉత్సవ సేవలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈరోజు సాయంత్రం తిరుచి వాహన సేవ, 30వ తేదీన సూర్యప్రభ వాహన సేవ, చంద్రప్రభ వాహన సేవలు జరుగుతాయి. 31వ తేదీన శ్రీ సువత్సల హనుమతి కళ్యాణ మహోత్సవాన్ని ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని పంచముఖ ఆంజనేయ స్వామి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి తీర్థప్రసాద స్వీకరణ కోరుతున్నాము. అలాగే 1వ తేదీన మాఘశుద్ధ పౌర్ణమి నాడున శ్రీవారి రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా పట్టణ పురవీధుల్లో కన్నుల పండుగ నిర్వహించేందుకు కార్యనిర్వహణాధికారి హరిప్రసాద్ గారు ఎంతో విశేషంగా కృషి చేస్తున్నారు. అలాగే 2వ తేదీన శ్రీచక్ర స్నానం, పూర్ణాహుతి, 3వ తేదీన పుష్పోత్సవం, 4వ తేదీన తిరుప్పావడ సేవా కార్యక్రమాలతో ఇక బ్రహ్మోత్సవ క్రతం నిర్వహించడం జరుగుతుంది. కార్యక్రమాల్లో భక్తులు విశేషంగా పాల్గొని పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము. వ్యాపార కూడళ్లలో షాపులకు సీసీ కెమెరాలు ఉన్నా దొంగతనాలు చేసే విషయంలో చోర శిఖామణులు ఏమాత్రం జంకడం లేదని చెప్పాలి. పట్టణంలో వరుస దొంగతనాలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. రాత్రి వేళల్లో షాపుల తాళాలు పగలగొట్టి దొంగతనాలకు తెగబడుతున్నారు. తాజాగా టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో లక్ష్మీ డీలక్స్ ఎదుటగల ఎడ్ల గంగాధర్రావు మున్సిపల్ కాంప్లెక్స్ లోని జనరిక్ మందుల షాప్ లో షట్టర్ తాళాలు పగలగొట్టి చోరీ చేశారు. షాప్ యజమాని దేవినేని కొండలు మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి జన ఔషధి మందుల షాపులను మంగళగిరితో పాటు తెనాలిలో కూడా నిర్వహిస్తున్నామని, ఇదే షాప్ లో కరోనా టైంలో తాళాలు పగలగొట్టి 20,000 నగదు కాజేశారని, ఈసారి 30,000 వరకు చోరీ చేశారని తెలిపారు. రాత్రి 9 గంటల లోపు షాపు క్లోజ్ చేస్తామని, ఉదయం 10 గంటలకు తీస్తామన్నారు. ఉదయం పారిశుద్ధ్య పనివారు చోరీ విషయం తనకు ఫోన్ ద్వారా తెలియజేశారని చెప్తూ తమకున్న సమాచారం మేరకు రాత్రి వేళలో మద్యం సేవించేవారు కాంప్లెక్స్ లో ఉంటున్నారని, పోలీసులు రాత్రి వేళలో ప్రత్యేక నిఘా పెట్టాలని గతంలో కూడా చెప్పామని తెలిపారు. నేరం చేసిన వ్యక్తి సీసీ కెమెరాలో ఉన్నట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నమస్తే అండి, నా పేరు దివిలేడు కొండలు. నేను ప్రధానమంత్రి భారతీయ జనౌషధి జనరిక్ షాపులు తెనాలి, మంగళగిరి షాపులు రన్ చేస్తూ ఉంటాను 2015 నుంచి. ఈ తెనాలి షాపును ఇప్పటికి 2 సార్లు నా షాప్ దొంగతనం జరిగింది. షాపులో రాత్రి 4-5 నిమిషాలకి నా షాపులో దొంగలు పడేట్టుగా ఎవరైతే స్వీపర్స్ వస్తారో వాళ్ళు మా ఫార్మేషన్ తెలియపరిస్తే నాకు ఫోన్ చేశారు. వచ్చి చూస్తే లోపలికి ఇల్లున్నారు. పోలీసు వారికి కంప్లైంట్ చేస్తున్నారు మా స్టాఫ్ వారు. చేస్తే వాళ్ళు క్లూస్ టీమ్ వాళ్ళందరూ వచ్చినారు. దాదాపుగా 30,000 రూపాయల దాకా జరిగింది. షాపు రాత్రి 9 గంటల 10 నిమిషాలకి క్లోజ్ చేసాం. ఉదయాన్నే మామూలుగా 8:30కి ఓపెన్ చేస్తున్నాం డైలీ. ఈ భాగంగా జరుగుతూ ఉంది. ఈ కాంప్లెక్స్ కూడా కాస్త దారిలో నైట్ పూట 1 గంటల నుంచి 3-4 గంటల వరకు గంజాయి వేసి కాస్త తాగడం తిరుగుతుందని చెప్పండి మాకు ఇన్ఫర్మేషన్. అంతకుముందు కూడా గతంలో కూడా చెప్పుకున్నాను డిపార్ట్మెంట్ వారికి కూడా.
తగిన చర్యలు తీసుకొని ఈ కాంప్లెక్స్ కూడా రక్షణ కల్పించాల్సిన పని మాకు ఈ మెడికల్ షాపుల మీద ఇలా చేస్తున్న మూడోసారి చేయడం కూడా మరి ఇదిగా ఉంది. కాబట్టి దీని మీద పోలీసు వారు చర్యలు తీసుకోవాలని చెప్పని నేను కోరుకుంటా ఉన్నాను. ఈ కాంప్లెక్స్ ఎడ్లగంగాధర మున్సిపల్ కాంప్లెక్స్ ఆపోజిట్ లక్ష్మీ డీలక్స్ ఆపోజిట్ లో ఉందండి. రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయి మృతి చెందిన కుమారుని అవయవాలను 6గురికి దానం చేసిన ఆ తల్లి సహృదయత మానవతా దృక్కోణానికి నిదర్శనమని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గురువారం అమరబాబు కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. తెనాలి పెనపాడుకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి పెరుగు అమర్బాబు ఇటీవల గుంటూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ కావడంతో అమర్బాబు అవయవాలు దానం చేసి మానవీయ కోణం 6గురికి జీవం పోయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అమరబాబు కుటుంబాన్ని పరామర్శించారు. అమరబాబుకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ చేతికి అంది వచ్చిన బిడ్డ దూరం కావటం అత్యంత విషాదమే అయినా అవయవ దానం నిర్ణయం ద్వారా 6గురికి జీవం పోసిన తీరు గొప్ప నిర్ణయమని అన్నారు. ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండేలా తమ వంతుగా కృషి చేస్తామని అన్నారు. ఎమ్మెల్సీ ఆలపాటి వెంట స్థానిక పార్టీ నాయకులు ఉన్నారు. 12వ నెల అప్పుడే చనిపోయాడు నాన్నగారు. కూలీనాలు చేసుకుని పిల్లలిద్దరు పెంచుకున్నారు. పిల్లకి పెళ్ళైన వాళ్ళే లోపల చదువు ఆపుకొని చేసుకుంటే వీళ్ళ కొడుకే నాకు ఇంత పని అయిపోయింది. అమర్ అనే మన ప్రాంతంలో నివసించే వ్యక్తి గుంటూరు పట్టణంలో యాక్సిడెంట్ ద్వారా మరణం చెందటం, మరణించిన వెంటనే స్పందించి కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో 6గురి యొక్క జీవనానికి సంబంధించిన 6 అవయవాల్ని, గుండెని, కిడ్నీలని, అదేవిధంగా లివర్ని, కళ్ళుని, ఇట్లా 6 ప్రధానమైనటువంటి అవయవాలను దానం చేసినటువంటి గొప్ప వ్యక్తి అమరు. నిజంగానే అమరజీవి. పేరుకి తగ్గట్టుగానే అతని జీవితానికి నిజమైనటువంటి అర్థాన్ని ఇచ్చినటువంటి అమరజీవి. చనిపోతూ 6గురికి జీవనం ఇచ్చినటువంటి వ్యక్తి. మరి పైకి వచ్చిన చేతికొచ్చిన బిడ్డ, మరి అందొచ్చిన బిడ్డ చనిపోవటం వల్ల కుటుంబం నిరాధారమైంది. ఖచ్చితంగా ప్రభుత్వం ఈ కుటుంబానికి అన్ని రకాలుగా కూడా ఇల్లు, అలాగే ఏ రకంగా జీవన ఉపాధికి ఏది అవసరమైతే అది సహాయపడుతుందని చెప్పి ఈనాడు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని కోరతాను, అమలయ్యేలాగా చూస్తానని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఈ సందర్భంలో అమర యొక్క ఆత్మకి శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకి తల్లి మాత్రమే ఉంది, తల్లి చెల్లి, వాళ్ళిద్దరికీ కూడా కుటుంబ సభ్యులకి మా ప్రగాఢమైనటువంటి వ్యక్తిగతంగా పార్టీ పరంగా సానుభూతి తెలుపుకుంటాం. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో పవిత్రమైన తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిపి కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారని, పవిత్రమైన తిరుమలలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం బాధాకరమని మాజీ మంత్రి వేముల శాసనసభ్యులు నక్కా ఆనందబాబు అన్నారు. 2019-2024 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీలో ఉపయోగించిన నెయ్యిలో భారీ స్థాయిలో కల్తీ జరిగినట్టు వెలుగులోకి వచ్చిన దర్యాప్తు నివేదికలు వెల్లడించడంతో గురువారం వేమూరు నియోజకవర్గ మండల కేంద్రం అమృతలూరులో కూటమి పార్టీ నాయకులు భక్తులతో కలిసి నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, కోట్లాది మంది హిందూ భక్తుల విశ్వాసానికి ప్రతీక అయిన శ్రీవారి ప్రసాద విషయంలో ఇటువంటి విషయాలు బయటపడటం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. భక్తుల్లో తీవ్ర ఆవేదన, ఆగ్రహాన్ని కలుగజేస్తున్నాయని అన్నారు. రసాయనాలతో తయారు చేసిన కల్తీ నెయ్యి సరఫరా చేసి ప్రసాదాల తయారీలో వినియోగించినట్లు సిట్ విచారణలో నిర్ధారణ అయిందని, సుమారు 59.71 లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా చేయగా 234 కోట్ల రూపాయల అవినీతికి అప్పటి టీటీడీ పాలక మండలి చైర్మన్లు, అధికారులు పాల్పడ్డారని అన్నారు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి పారదర్శక దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, భక్తుల విశ్వాసాన్ని కాపాడటం ప్రభుత్వాల మొదటి బాధ్యతతో పాటు భక్తుల భావాల్ని గౌరవిస్తూ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే ఆనందబాబు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మహిళలతో కలిసి భక్తులు శ్రీ అమృతేశ్వర స్వామి దేవాలయం వరకు ర్యాలీగా వెళ్లి దేవాలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ గొట్టిపాటి పూర్ణకుమారి, పార్టీ నాయకులు కొత్తపల్లి రవీంద్రబాబు, బొల్లు రామేశం, ఎలిమంచిలి బాజీ, కొసరాజు దేవకుమార్, కొడాలి నాగయ్య, కొత్తపల్లి మాథ్యూస్, ఐమల్ల ప్రమోద్, నార్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలో ప్రసాదాలు, లడ్లు కానీ ఇతర ప్రసాదాల తయారీలో శ్రీవారికి పెట్టేటటువంటి నైవేద్యంలో కూడా కల్తీ కలుపుతా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి పాలకవర్గ సభ్యులు కానీ అధికారులు కానీ ప్రభుత్వం వారిచ్చేటటువంటి ముడుపులకి ఆశపడి కప్పుకుపడి అవినీతికి అందరూ వేసి ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నారని చెప్పి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఆరోపించడం జరిగింది. ఆ రోజు వాళ్ళందరూ కూడా తిప్పి పెట్టారు, ఒంటికాల మీద వచ్చారు, మా మీదకి వ్యతిరేకించారు మమ్మల్ని. ఇదంతా అబద్ధం మాట్లాడుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం మీ అందరి ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చిన వెంటనే ఇందులో నిజముందా లేదా అని నిగ్గుదించడానికి ఆ ప్రమాదాలు ఏవైతే వాటన్నింటినీ కూడా ఎన్డీడీబీ, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అనే సంస్థకి, దేశంలోనే ప్రఖ్యాతిగాంచినటువంటి డైరీ డెవలప్మెంట్ బోర్డు సంస్థకి ఆ ప్రసాదాలను పంపిస్తే ఆ ప్రసాదాల్లో పూర్తిగా కల్తీ ఉంది. జంతువుల కొవ్వు తెలుగులో వినియోగించిన ఆనవాళ్లు కూడా కనపడుతున్నాయని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ప్రపంచంలో కోట్లాది మంది భక్తులు ఆరాధించేటటువంటి దైవ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వచ్చేటటువంటి భక్తుల్ని మనోభావాలు దెబ్బతీయటం కానీ, ఆ దేవుడిని అందించేటటువంటి నైవేద్యాల్లో కల్తీ చేయటం కానీ ఎంత మహాపాపం ఆలోచించండి. ఇలా చెట్లు ఈ సంవత్సర కాలంలో దీని మీద మొత్తం కూడా విచారణ చేసి అన్ని అంశాలు, ఈ డైరీ ఏ డైరీ నుంచి నెయ్యి వచ్చింది, ఎవరెవరు మీరు డీలర్లు ఉన్నారు, ఎవరెవరు అధికారులు ఉన్నారు, ఎప్పుడెప్పుడు ఎన్ని కేజీలు వాడారు, మొత్తం కూడా పూర్తి వివరాలు సమీకరించి అన్ని నివేదికలు తెప్పించుకొని మళ్ళా మళ్ళీ 4 సార్లు టెస్ట్ చేసి వాళ్ళు మిగులు ఏంటంటే యథార్థం కల్తీ జరిగింది లేదు, అప్పుడు నెయ్యి వాడింది, పామాయిల్లో కెమికల్ పదార్థాలు వాడి, అదేవిధంగా జంతువు కొవ్వు కలిపినటువంటి కెమికల్స్ కూడా ఇందులో వాడి పామాయిల్లో లడ్లు నైవేద్యం తయారు చేస్తారని చెప్పి నివేదికలు ఇచ్చారు. ఆ నివేదికలన్నీ కూడా ప్రజల ముందుకు తీసుకోవాలి, ప్రజలు వాస్తవాలు అర్థం చేసుకోవాలి. వాళ్ళ 5 సంవత్సరాల కాలంలో 1,61 లక్షల కిలోలు నెయ్యి వాడారు. 1,61 లక్షల్లో 60 లక్షల కిలోలు నెయ్యి కల్తీ చేశారని చెప్పి నివేదికలు చెందింది. అందులో వాళ్ళు తయారు చేస్తున్నట్టు 20 కోట్ల లడ్లు తయారు చేసి ప్రసాదం కింద పంచారు, అమ్మారు. 20 కోట్ల లడ్లు వాళ్ళు చేసినటువంటి మహా పాపానికి భక్తులు కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతిపోయి అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. దీనివల్ల వాళ్ళు 2 లక్షల మీద 234 కోట్లు అవినీతి వీళ్ళు సంపాదించడానికి ఉపయోగపడింది. ఒక తిరుపతి లడ్లు ప్రసాదాల మీద 234 కోట్లు జగన్మోహన్ రెడ్డి గాని, ఆయన అన్యాయులు గాని, ఆయన బంధువులుగా 5 సంవత్సరాలు చైర్మన్ గా పనిచేసినటువంటి వైవి సుబ్బారెడ్డి గాని, కమలాకర్ రెడ్డి గాని ఎంత సంపాదించారంటే 234 కోట్లు తిరుమల ప్రసాదాల మీద దోపిడీ చేశారు. ఈ కల్తీ నెయ్యి, కల్తీ పదార్థాలు వాడి డబ్బులు దోచుకున్నాం. కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాలు కూడా దెబ్బతీసి ఇవాళ తరతరాలకి తీవ్రంగా అపచారం చేసి ఈ రోజున సిబిఐ వారు దర్యాప్తు చేస్తే అవన్నీ కేటకమయ్యేసరికి ఇప్పటికీ అది జరగలేదని వారు ఇంకా బొకాయిస్తున్నారు. సిబిఐ వారంటే దేశంలోని అత్యున్నత న్యాయస్థానంలో వారు దర్యాప్తు చేసే సంస్థ. వారు ఇచ్చిన తర్వాత కూడా ఇంకా వారు నిస్సిగ్గుగా దాని మీద వారు చెప్పడం చాలా సిగ్గనిపిస్తుంది. హిందువుల యొక్క దేవాలయాల్లో ఇట్లాంటివి జరగకుండా ముందు ముందు మనం ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. 5 ఏళ్ళు వారి పరిపాలనలో దుర్మార్గాలు చేసి హిందూ మతమే కాదు అన్ని మతాల్లో వారి యొక్క దుశ్చర్యలు మనందరము అనుభవించి ఉన్నాము. రాబోయే కాలంలో అట్లాంటి
పరిస్థితి రాకుండా అన్ని మతాలను అన్ని జాతులను మనం సంరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికి మన ఎమ్మెల్యే గారు ఎప్పుడు మన వెంటుండి మన ఎమ్మెల్యే గారు మనకు సపోర్ట్ గా ఆనందరావు గారికి మనం ఉండాలని కోరుకుంటూ ఉన్నత లక్ష్యాలు సాధించాలన్న పట్టుదలతో ఇష్టంగా చదివి జీవితం సక్రమంగా మలుచుకోవాలని సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ చైర్మన్ డాక్టర్ జె సూరజ్ మోహన్ పేర్కొన్నారు. స్థానిక నాజర్పేటలోని సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ 54వ వార్షికోత్సవం గురువారం పాఠశాల ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభకు ముఖ్య అతిథులుగా పాఠశాల పూర్వ విద్యార్థులైన గుంటూరుకు చెందిన బీజేపీ నాయకులు టెక్నోక్రాట్ ఎం శివకుమార్, ప్రముఖ యూరాలజిస్ట్ వైద్య నిపుణుడు డాక్టర్ పి ప్రకాష్ పాల్గొన్నారు. సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకున్న రోజులను గుర్తు చేసుకున్నారు. ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలను ఎంచుకుని జీవితంలో ఉన్నతంగా రాణించాలని ఆకాంక్షించారు. ఇష్టపడి పట్టుదలతో చదివితే జీవితంలో సాధించలేనిది ఏదీ ఉండదని వెల్లడించారు. నాణ్యమైన విద్య, క్రమశిక్షణకు మారుపేరుగా తెనాలిలో సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ పేరు గడించిందని తెలిపారు. పాఠశాల 54వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన స్పోర్ట్స్, గేమ్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్, డిబేట్స్, క్విజ్, డాన్స్, సింగింగ్, అకాడమిక్ ఎక్సలెన్స్ వంటి కార్యక్రమాల్లో విజేతలైన 600 మంది విద్యార్థులకు అతిథులచే బహుమతితో పాటు ప్రశంసా పత్రం, మెడల్, మొమెంటో బహుకరించారు. పాఠశాల డైరెక్టర్ అరుణలత మాట్లాడుతూ 54 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎంతో గొప్పగా వార్షిక ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ నిర్వహించుకోవడం సంతోషకరమని అన్నారు. ఆహ్లాదకర వాతావరణంలో వార్షికోత్సవ వేడుక ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన చిన్నారుల నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పిల్లల తండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. సో టీచర్స్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఇన్ అడిషన్ టు అకాడమిక్స్ వాళ్ళ లైఫ్ ని అట్లీస్ట్ 7th, 8th స్టాండర్డ్ నుంచి వాళ్ళకి ఇటువంటి ఇన్కల్కేట్ చేస్తూ ఇప్పుడు నేను చెప్పిన ప్రతిదీ మీరు కూడా వేరే ఆప్షన్స్ ని ఇంటర్నెట్ ఉపయోగించి సెర్చ్ చేస్తూ పేరెంట్స్ తో కలిసి వర్క్ చేస్తూ ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ తీసుకొని ఈ విధంగా చేస్తారని టీచర్స్ ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. I'll just tell you one thing and I'll end this. The importance of an integrated approach. Just academics ఒక్కటే కాదు, స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్, డిబేట్స్. మాకు మా ప్రిన్సిపల్ సార్ చిన్నప్పటి నుంచి చెప్పినవి ఇవన్నీ నేను ఒక అకాడమిక్స్ లో ఫస్ట్ వచ్చాను. కానీ దానివల్ల నేను యాక్చువల్గా అంత హైట్గా లేను. కానీ నేను హై జంప్ ఆ ఫస్ట్ రావాలనే తపనతో నేను హై జంప్ లో అట్లీస్ట్ 3rd వచ్చేవాడిని. నేను లాంగ్ జంప్ లో అట్లీస్ట్ 2nd, 3rd వచ్చేవాడిని. అంటే నా బిల్ట్ సహకరించకపోయినా కూడా ఆ తపన అనేది ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? మీరు అకాడమిక్స్ లో బాగా ఉంటే దట్ విల్ రప్చర్ ఇన్ స్పోర్ట్స్. మీరు స్పోర్ట్స్ లో బాగా ఉంటే దట్ విల్ హ్యావ్ సమ్ ఇంపాక్ట్ ఇన్ అకాడమిక్స్, దట్ విల్ హ్యావ్ సమ్ ఇంపాక్ట్ ఇన్ కల్చరల్ యాక్టివిటీస్. మాకు డిబేట్స్ లో ఈ రోజున ఎన్నో కాంపిటీషన్స్, నేషనల్ కాంపిటీషన్స్, స్టేట్ కాంపిటీషన్స్, ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ మీకు అందుబాటులో ఉన్నాయి. అండ్ సెయింట్ జాన్స్ ఇస్ ఎ ప్లాట్ఫామ్. దే ఆర్ యాక్చువల్లీ గివింగ్ ఎ ప్లాట్ఫామ్ ఫర్ ఈచ్ వన్ ఆఫ్ యూ. We as human beings should keep learning things. It's not that achieving something, some degree or any accolade. So we should keep learning in our life. We should learn new things. And recently I started running and I have completed marathon. వేమూరు నియోజకవర్గం నుండి గ్రూప్ 2 ఉద్యోగులకు 3 ఎంపికయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్ 2 ఫలితాల ద్వారా వేమూరు మండలం, వేమూరు, వరహపురం, బలిజేపల్లి గ్రామాలకు చెందిన యువకులకు ప్రభుత్వ ఉద్యోగాలు లభించాయి. వీరిలో వేమూరు గ్రామానికి చెందిన కోగంటి తిరుమల లక్ష్మీసాయి ప్రసన్న, వరాహపురం గ్రామానికి చెందిన కట్టా బాల వికాస్, బలిజేపల్లికి చెందిన బెల్లంకొండ రామయ్య రాయుడు ఎంపికయ్యారు. వేమూరు గ్రామానికి చెందిన రైతు కోగంటి లవకుమార్ కుమార్తె తిరుమల లక్ష్మీసాయి ప్రసన్న 2024లో గ్రూప్ 2 నోటిఫికేషన్ హాజరై సెలెక్ట్ కావడంతో జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ లో ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ లో ఏఎస్ఓగా అర్హత సాధించింది. వేమూరులో ప్రాథమిక విద్య కృష్ణ చైతన్య పబ్లిక్ స్కూల్లో అభ్యసించి అనంతరం 10th వరకు వరంగల్లో, ఇంటర్ విజయవాడ నారాయణ కళాశాలలో చదివి తదుపరి ఎన్ఐటి నాగపూర్లో బీటెక్ చేరి మైనింగ్ బ్రాంచ్ కోర్సు పూర్తి చేసుకుని 2018లో వేదాంత గ్రూప్ లో 2.5 సంవత్సరాలు ఉద్యోగం చేసింది. ఇక అనంతరం సివిల్స్ పై మక్కువతో ఉద్యోగం మానేసి సివిల్స్ కోచింగ్ తీసుకుని 2024లో గ్రూప్ 2 నోటిఫికేషన్ కు హాజరై సెలెక్ట్ కావడంతో రాష్ట్ర ప్రభుత్వ సెక్రటేరియట్ లోని జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ కు ఏఎస్ఓగా ప్రభుత్వం ఉద్యోగ అవకాశాన్ని సాధించింది. వరాహపురం గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి కట్టా పేరయ్య కుమారుడు బాల వికాస్ గ్రూప్ 2 ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఎక్సైజ్ శాఖలో సబ్ ఇన్స్పెక్టర్ గా అర్హత సాధించాడు. వైజాగ్ లో బీటెక్ చదివిన బాల వికాస్ యూకేలో ఎంఎస్ పూర్తి చేశాడు. అనంతరం సివిల్స్ లో మెయిన్ పాస్ అయ్యాడు.
2024లో గ్రూప్ 2 నోటిఫికేషన్ కు హాజరై సెలెక్ట్ కావడంతో ప్రభుత్వ ఎక్సైజ్ శాఖలో సబ్ ఇన్స్పెక్టర్ గా ప్రభుత్వం నుండి ఉద్యోగం సాధించారు. అదేవిధంగా బలిజేపల్లి గ్రామానికి చెందిన కల్లుగీత కార్మికుడు బెల్లంకొండ వెంకటేశ్వర్ల కుమారుడు బ్యాంక్ ఉద్యోగం చేస్తూ ఆబ్కారీ శాఖలో సబ్ ఇన్స్పెక్టర్ గా ఉద్యోగాన్ని సాధించారు. వేమూరు నుండి 3 అభ్యర్థులు గ్రూప్ 2 కు సెలెక్ట్ కావడంతో పలువురు అభినందనలు తెలిపారు. వేమూరు మండలంలోని జంపని గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామివారి దేవస్థానంలో భీష్మ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని గురువారం వార్షిక తులసి దళార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవ అనంతరం విశేషార్చన జరిపి స్వామివారికి విష్ణు సహస్రనామాలు అష్టోత్తర శతనామాలతో తులసి దళార్చన చేశారు. శంకుచక్ర నామాలతో విశేషంగా అలంకరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్టు భజన సంఘాల వారు విష్ణు సహస్రనామ స్తోత్రం, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం, హనుమాన్ చాలీసా పారాయణ నిర్వహించి భజన కీర్తనలు ఆలపించారు. అర్చకులు శ్రీనివాసమూర్తి భీష్మ ఏకాదశి విశిష్టతను భక్తులకు వివరించారు. గవిని గణేష్ నాగరాణి దంపతులు, గాదం శెట్టి వెంకట బదరి సూర్యనారాయణ లలిత దంపతులు, ఎనగందల జ్యోత్స్నలు ప్రధాన పూజకర్తలుగా వ్యవహరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని వారి గోత్ర నామాలతో పూజలు జరిపించారు. ఈ స్తుతి పాఠవమే ఇవాళ రోజున లోకానికి హితాన్ని చేకూర్చే విధంగా మనందరికీ కూడా పరమాత్మ యొక్క అనుగ్రహం కలిగేటువంటి విధంగా మనందరం పారాయణ చేసేటువంటిది శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం. అది భీష్మ పితామహుని ద్వారా మనకు అందినటువంటిది. అటువంటి భీష్మ పితామహుడు మాఘమాసంలో శుక్లపక్షంలో అష్టమి రోజున శుద్ధ అష్టమి రోజున ఆయన చెందడం జరిగింది. అయినప్పటికీ కూడా తరువాత వచ్చినటువంటి ఏకాదశికి ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆయన చాలా విశేషమైనటువంటి వ్యక్తి, భగవంతుని యొక్క అనుగ్రహ పాత్రమైనటువంటి జన్మతో కూడినటువంటి వాడు. అటువంటి ఆయనకు మరింత విశేషాన్ని కల్పించాలనేటువంటి ఉద్దేశంతో దేవతలు, ఋషులు, వేదవేత్తలు అందరూ కూడా కలిసి ఈ భీష్మ ఏకాదశి అనేటువంటి పేరు ఆయనకు పెట్టి ఈ ఏకాదశి రోజున విశేషంగా ఆయనను స్మరించే విధంగా చేశారు. అటువంటి పర్వదినం రోజున ఈ రోజున భీష్ముని యొక్క ప్రార్థనతో పాటుగానే శ్రీ చెన్నకేశవ స్వామి వారికి తులసీ దళార్చన, విష్ణు సహస్రనామ స్తోత్రపారాయణ, లక్ష్మీ అష్టోత్తర స్తోత్రపారాయణ ఇవన్నీ కూడా ఇక్కడ గ్రామమే కాకుండా లోహితాన్ని కాంక్షించి నిర్వహించడం జరిగింది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తుల పనితీరు జిల్లా స్థాయి అధికారులు గుర్తించి వారికి అవార్డులు ఇచ్చి ప్రోత్సహించడం అభినందనీయమని అమర్తలూరు మండల విద్యాశాఖ అధికారులు చావలి వనజాక్షి కె రమేష్ బాబులు పేర్కొన్నారు. వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండల విద్యా వనరుల కేంద్రంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ గా పనిచేస్తున్న ఏలవర్తి కోటేశ్వరరావును మాజీ ఎంపీపీ మైనని రత్నప్రసాద్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం పలువురు గ్రామస్తులతో కలిసి కోటేశ్వరరావుకు నూతన వస్త్రాలు, పుష్పగుచ్చం అందించి దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించారు. విధి నిర్వహణలో కోటేశ్వర్ నిబద్ధత కలిగిన వ్యక్తి అని, తను చేయవలసిన పని సకాలంలో చేసి అధికారులకు, తోటి సిబ్బందికి ఎంతో చేదోడు వాదోడుగా ఉంటారని, భవిష్యత్తులో మరెన్నో అవార్డులు అందుకోవాలని ఆయన సేవలు కొనియాడారు. కార్యక్రమంలో విశ్రాంత ఎంవీఓ వెలగపూడి జానకిరాములు, విశ్రాంత ఉపాధ్యాయులు మాచిరాజు, శేషగిరి, కొత్తపల్లి భాస్కర్రావు, మాధవరావు, తాత నాగేశ్వరరావు, వేములపల్లి శ్రీధర్, బొద్దులూరి సుబ్రహ్మణ్యం, నార్ల మహేష్, వెలుగోలు శ్రీనివాసరావు, దావులూరు శ్రీనివాసరావు, అమర్చంద్, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. మరి వాస్తవంగా కోటేశ్వరరావు 16 సంవత్సరాల నాడు మరి ఉద్యోగంలో చేరటం, అప్పుడు 4,500కి చేరారు. ఇప్పుడు ఏదో 23,000 వస్తుంది. మరి కాంట్రాక్ట్ ఉద్యోగం, మరి ఎప్పుడైనా ఎవరికైనా పర్మనెంట్ ఉద్యోగస్తులకి అవార్డు ఇస్తుంటారు మరి జిల్లా స్థాయి. మరి కోటేశ్వరరావు రావటం అందులో మా అందరికి ఆప్తుడు, వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా మరి అది రావటం. ఇదే కాక మీకు మరి ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సమాచారం పంపటం, అట్లాగే ఇక్కడ కూడా చాలా మందికి ఏ విషయమైనా సరే ఉపాధ్యాయులకు కానీ వివిధ సమస్యలు వస్తే వెంటనే చేయటం, కంప్యూటర్ ఆపరేటర్కి రావటం చాలా సంతోషకరం. మరి ఇటువంటి వారికి మేము గ్రామస్తులు మిత్రులను కలిసి సన్మానం చేయాలనుకున్నాం. ఆ ఉద్దేశంతో మరి ఇక్కడికి వచ్చాం. చాలా చాలా సంతోషంగా ఉందండి. కోటి మంచి వర్కమే, బాగా ఏ టైం అయినా ఎనీ టైం తిరిగి ఏ టైంలో చెప్పినా తను పనిచేస్తాను. తననే కాదు మొత్తం అమృతలూరు మండలంలో పనిచేసే మొత్తం సిఆర్పీల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు రావంగేశ్వర దగ్గర నుంచి అందరూ చేస్తారు. దానివల్లే నేను వాళ్ళ కోఆపరేషన్ లేకపోతే నేను చేయలేను. ఇంత మంచి వర్కరు తనకు నా పట్ల చాలా హ్యాపీ అండి. మా ఎంఆర్సీ తరఫున ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కానీ ఈ అవార్డు అనేది స్వశక్తిగా ఆయనకి దానికి అర్హుడు అని చెప్పేసి ఇచ్చిన అవార్డు. మరి ఈ అవార్డు ఇవ్వడం గొప్ప విషయం అయితే దానికి మీరందరూ సహకరించి ఇది 2 రోజులు
నుంచి మీరు దీనికోసం వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది మొన్నే ఇచ్చిన 2వ రోజే చేయాలని గ్రామస్తులందరూ అనడం జరిగింది. అట్లాగే మైనేని రత్నప్రసాద్ గారు, మరి రిటైర్ అయిన మా ఎంపీఓ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లడ్డు ప్రసాదం కల్తీ వాస్తవమని సిట్ సంస్థ నిర్ధారించిన జగన్ వక్రబుద్ధి వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయి. ఎమ్మెల్సీ ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా. శ్రీ సీతారాముల కళ్యాణం. దొంగలు బాబోయ్ దొంగలు, రాత్రివేళ దొంగతనాలతో బెంబేలెత్తుతున్న ప్రజలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ హెచ్సివి న్యూస్.